సార్ మీ పేరు? సత్యనారాయణ. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఆయన ఒకసారి అందరిని మోసం చేసి 150 సీట్లు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏం చేశాడు? ప్రజావేళ కూల్చాడు. రివర్స్ పరిపాలన అంతా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానన్నాడు. వచ్చి నువ్వు మంచి చేయకపోతే చేయిపోయావు, చెడు చేయకూడదుగా. నువ్వు చేసింది ఏంది? రాజధాని సర్వనాశనం చేశావు, పోలవరం అటకెక్కించావు, అన్నా క్యాంటీన్ తీసేసావు. ఈ విధంగా నువ్వు రివర్స్ పరిపాలనే కానీ నువ్వేమైనా చేసావా? ఏం చేయలేదు. మరి ఎట్లా అందే అంటున్నారు. అది ఎంతమందికి అందని? 20% కూడా అందలా. అది ఒకసారి అయితే రెండోసారి మళ్ళా అమ్మ ఇదన్నావు, అమ్మ ఒడి అన్నావు, బాబుకి బుడ్డు పెట్టావు. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, రాంగులో మద్యపాన నిషేధం చేస్తానన్నావు. అది జరిగిందా? కల్తీ మద్యం ఆయన బ్రాండ్లే, వాళ్ళే తయారు చేయటం, వాళ్ళే అమ్మటం, గవర్నమెంట్ అమ్మటం. అది ఎడన్నా ఉందా? లేదు కదా. అలాంటిది చాలా ఉండే కదా ఆయన చేసిన రివర్స్ పరిపాలన. ఎట్లా వస్తాడు ఆయన మళ్ళీ చెప్పండి సార్? అలాగే ఇప్పుడు ఏంటంటే మన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఇంకా సేవ్ చేస్తున్నారు సార్? వర్షం తెలిసి కూడా ఆయన మరి అంతకులు ఎవరైంది? ఫస్ట్ ఏమో నారా సురక్షరిత్ర ఉన్నారు, తర్వాత ఏం తెలియదు సిబిఐ షార్ట్షీట్లు తెలిసింది కదా, వాళ్ళే దొంగలని, వాళ్ళే చంపేశారని, జగన్ హస్తం ఉందని అన్నారు. ఇప్పుడు ఏమన్నాడు? వీళ్ళ చెల్లెలను తరివేశాడు బయటికి. అమ్మ వీళ్ళిద్దరు దెబ్బ తట్టుకోలేక అమెరికా పారిపోయిందా? చెల్లి మీద అభియోగాలు చేస్తున్నారు. అది పసుపు చీర కట్టింది, చంద్రబాబు నాయుడు కాడి మోకరు వెళ్ళింది. ఇవన్నీ సభ్యతేనా అసలుకి? నువ్వు సీఎంగా ఉండి ఈ మాటలు మాట్లాడుతావు. ఏదో మామూలుగా పౌరులు ఏది మాట్లాడినా సరిపోద్ది, నువ్వు అలా మాట్లాడావు. అది కరెక్ట్. సొంత కుటుంబంలో వైఎస్ సునీతమ్మకి ఎందుకు సార్ న్యాయం చేయలేకపోయాడు అధికారంలో ఉండి కూడా? 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు చంపలేదు, నీ వాళ్ళు చంపలేదు, నువ్వెందుకని చర్య తీసుకోలేదు? ఎందుకని చర్య తీసుకోలేదు? ఒక్క చంద్రబాబు నాయుడు చంపిస్తాడంటే దానికి ప్రూఫ్లు లేవుగా. నువ్వు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు, అసలు రోడ్డే లేదాడ. ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఏంటి చేసింది? రంగులకి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి సచివాలయం తాకట్లు పెట్టాడు, మందు మీద అప్పు తెచ్చాడు. నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఇంటికి వచ్చిన అంత అభివృద్ధి చేసిన అన్నప్పుడు పరదాలతో ఎందుకు రావాల్సిన అవసరం ఏమో సార్? ఎందుకు? ఇప్పుడు నేను ఏదైనా యాక్సిడెంట్ కింద పడతాను, నువ్వు పోతే ఏం చేస్తావు? ఏందా ఎట్లున్నావు ఏంది అంటావు. అది కాదు కానీ ఇది పరదాలు కట్టుకొని సాటిని పోవటం. నువ్వు ఇప్పుడు దాకా పరిపాలించింది అది రాజధాని మునిగిపోద్ది, అది ఇది అన్నావు. ఎప్పుడు మునిగింది? ఏడ మునిగింది? నువ్వు ఎక్కడ పరిపాలన చేస్తున్నావు? ఇప్పుడు దాకా అక్కడే పరిపాలన చేస్తుంది. 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కానీ ఒకటి ఏదైనా చేసావు, ఒక తట్టెడు మట్టి కానీ ఎత్తాడు. అక్కడ రోడ్లు కూడా మొత్తం క్లియర్ తవ్వకపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? అక్రమ సంబంధం, భూదందాలు, నీ బ్యాచ్ మొత్తం ఇదే కదా. మరి నువ్వు ఎట్లా గెలుస్తావని ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను? బూతుల మంత్రులు ఉన్నారు కదా సార్, కొడాల నాని గారు, మన అంబటి రాంబాబు గారు, పెర్ని నాని, అనిల్ కుమార్, ఎందుకు సార్ స్లో అయిపోయారు? ఒకసారి స్లో అయ్యారంటే అర్థమైపోయింది వాళ్ళు కూడా. సీను రివర్స్ అయింది, మనం మాట్లాడితే తట్టుకోలేము అని ఆపే నోరు కట్టే. గుడివాళ్ళ కొడాల నాని గారి నామినేషన్ కూడా నేను తిరస్కరించేశారు అధికారులు. ఎలా చూడొచ్చు సార్? పెండింగ్లో పెట్టారులేండి, అయితే కావచ్చు లేదా తిరస్కరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది సార్ ఈసారి? మొత్తం మెజార్టీ ఎంత గెలుస్తాడు. మెజార్టీ ఎంత అని మనం చెప్పలేము నికరంగా, ఖచ్చితంగా గ్యారెంటీ గెలుస్తాడు. మంగళగిరి నుంచి లోకేష్ కూడా గెలుస్తాడు. లోకేష్ ఓడిపోయినా కానీ ఆ మంగళగిరిని దత్తతగా తీసుకొని అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం స్త్రీలకి పెట్టాడు కాబట్టి ఆయన గెలుస్తాడని మా నమ్మకం. బాలకృష్ణ గారు సార్ మంచి మెజార్టీ వస్తుంది సార్ ఈసారి కూడా? ఎట్లయినా గెలుస్తాడు. ఆయన సినీ గ్లామర్, అది రాజకీయ ఆయన మాట్లాడటం చేత కాదు అసలు. అందుకనే అది సినీ గ్లామర్ మీద కొట్టుకొస్తాడు, ఆయన గెలుస్తాడు. 120 కాడి నుంచి 140 దాకా రావచ్చు. వైసీపీకి 35 లోపు కూటమికి వస్తాయి సార్. కూటమికే. కేసీఆర్ గారు రీసెంట్గా ఒక కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని. దాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇద్దరు అన్నదమ్ములేగా, ఏదైనా మాట్లాడచ్చు కదా. ఆయన సపోర్ట్ కదా. లక్షల కోట్ల ఆస్తి, ఉమ్మడి ఆస్తి ఏడుంది. అప్పుడు ఎలక్షన్లో మొత్తం దోచిపెట్టాడు ఆయన, దోచిపెట్టాడుగా. మళ్ళీ ఇద్దరు సపోర్టే కదా. మనకేం చేస్తే ఇక్కడ ఏం చేశారు? మన కాంగ్రెస్ రాదు, మొత్తం నేనే అన్నాడు. మొన్న ఏమైంది? మీ అభిప్రాయం అయితే సార్ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా. లేకపోతే శ్మశానమే. ఇది హైదరాబాద్ నుంచి బతకాలి, మేము అక్కడ ఉండలేము. అట్లా దారుణంగా ఉంది.
నువ్వు చేసే పని మంచిదైతే ఒకటి కాకపోయినా ఒకడైనా విశ్వసిస్తారు. నువ్వు చేసేవన్నీ దుర్మార్గాలే కదా. ఆ పసుపు చీర కట్టుకుంటే తెల్ల చీర అసలుకి నువ్వు ఏ స్థానంలో ఉండవు, ఆ స్థానంలో అట్లా మాట్లాడచ్చు. అసలే మాట్లాడకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక కమెంట్ చేశారు సార్, ఎన్డీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి శాలరీ 10,000 చేస్తారని చెప్పి, అది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏ పథకాలు తీసేయారండి, ఏం పెట్టినవి కాదు ఇవన్నీ. అసలే ఫస్ట్ నుంచి ఉండే రామారావు గారు ₹2 బియ్యం పథకం పెట్టాడా. పెన్షన్ కూడా 200 30 రూపాయలదే 200 చేశాడు. 200 ఈయన ఏం చేశాడు, 2,000 చేశాడు ఒకసారి. ఆయన ఏం చేశాడు, 3,000 ఇస్తానని 4 సంవత్సరాలు 2.5 వేసాడు. ఇవన్నీ ఎవరికి తెలియదండి. నా బోటేడికి తెలిస్తే అసలు మీ బోటేడు. నేను ఎస్ఎస్ చదివా 1970లో. ఈ జ్ఞానం లేదా? అందరూ తెలుసుకోవాలి, మార్పు కోరుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారు. సార్ మీ పేరు? ఇస్మాయిల్ సార్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఈసారి ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? సార్ ఏపీ ఎలక్షన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సార్ వార్ వన్ సైడే సార్. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. ఇక్కడ నేను ఏపీలో ఉండేది సార్, తాడపత్రి కాన్స్టిట్యున్సీ సార్. మేము యాడికిలో ఉంటాం సార్. మా ప్రజెంట్ యాడికి మా ఊరు. అక్కడ 2019 సార్, ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు మాకు హోటల్ ఉంది సార్. అక్కడ మేము మంత్లీ సార్ దాదాపు 7-8 వేల రూపాయల నీళ్ళు కొనేవాళ్ళం సార్, హోటల్కి ఇంటికి కలిపి నీళ్ళు రాక. ఇట్లా దాదాపు మనము 2 years చేసినాం అట్లా మేము. అంటే దాదాపు సంవత్సరానికి 34,000 నీళ్ళకి పెట్టేవాళ్ళం మేము. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి, మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సార్ వచ్చిన తర్వాత 1-2 monthsలోనే దాదాపు మన యాడికి పట్టణంలోనే 6 బోర్లు వేపించేసి శ్వాస నీటి సమస్య తీర్చినారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా డైలీ వస్తాయి. ఒకవేళ రాకపోయినా 2 days ఒకసారైనా వస్తాయి సార్. ఈ విధంగా మనకి డెవలప్ చేసినారు సార్. ఆయన మీకు చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో చేయాలి కదా. ఆయన మీకు ఒక్కరికే చేస్తే ఎట్లా సరిపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సార్, మీరు రిపోర్ట్ ఇచ్చినా కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసినారు సార్. ఎంత ఇప్పుడు మామూలుగా మనకి సర్వే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. చాలా పేదరికం చాలా తగ్గింది అంటున్నారు ఏపీలో. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు కదా, వాళ్ళు మొత్తం తీసుకొని చెప్తారు, వాళ్ళ రిపోర్ట్ తీసుకొని చెప్తారు. బట్ అది ఎలా సాధ్యమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, నేను నాకు ఇంకో అవకాశం ఏంటంటే దాదాపు 14 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు, 9 ఏళ్ళు చేసినారు, మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ళు చేసినారు. బట్ ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఆయన పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తు వస్తుందా చెప్పండి? ఒక పథకం చెప్పండి, నేను మీకే క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క పథకం కూడా గుర్తురాదు. ఆయన తెచ్చిన జన్మభూమి కమిటీలు సార్ ఎప్పుడు చేసినారు సార్? ఎలక్షన్స్ 6 నెలల ముందర ఆయన చేసినారు. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి 6 నెలల ముందర అవుట్లో సార్. ఇక్కడ అన్న క్యాంటీన్లు అంటున్నారు సార్, కరెక్టే సార్. ఒక మనిషి అన్న క్యాంటీన్లో ఒక నిలబడి లైన్లో నిలబడి తినడం కాదు సార్, ఆత్మ గౌరవంగా బతకడం కావాలా. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఆత్మగౌరవంగా బతుకుతున్నారో తెలుసు సార్. సార్ ఒక్కటి సార్, ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 78,000 అకౌంట్లో పడుతుంది. ఆయన ఏదో పని చేసుకుంటారు. పని చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక వచ్చిన డబ్బులతో ఆయన ఏదో విధంగా బతుకుతాడు. అన్న క్యాంటీన్ దగ్గర 5 రూపాయలు నిలబడి తీయాల్సిన అవసరం లేదు. అక్కడ అన్న క్యాంటీన్లు ఇంతమంది పెట్టినప్పుడు కూడా అంతమంది ఏలు దాదాపు 100-150 మందికి వేస్తాండి అంతే. అక్కడ వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పోయిన తర్వాత ఒక 50 మంది 70 మందికి వస్తాండే. అంతేగాని అది అన్న క్యాంటీన్లు కూడా అది పెద్దగా సక్సెస్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా అన్న క్యాంటీన్ల గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనకి ప్రజలు ఏమో మాకు అన్న క్యాంటీన్లు కావాలని ఎక్కడ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మనకి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కదా సార్. సంక్షేమ పథకాలు పక్కన పెడితే మరి అభివృద్ధి ఏమైంది? అసలు 3 capitals అన్నారు, పోలవరం ప్రాజెక్టు 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. జాబ్ క్యాలెండర్ లేదు, మరి ఇంకా అభివృద్ధి లేనప్పుడు సంక్షేమ పథకాలతో ఉపయోగం ఏముంది సార్? ఒకటి 2019లో మన భారతదేశ చరిత్రలోనే దాదాపుగా 1,10,000 వాస్తవ ఉద్యోగాలు సార్ నోటిఫికేషన్ వదిలింది. ఆ ఎగ్జామ్ నేను కూడా రాసినాను. బట్ నాకు ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చి నేను క్వాలిఫై కాలేకపోయినాను. చాలామంది వచ్చినాయి, నాకన్నా టాలెంటెడ్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. దాదాపు 1,10,000 మంది
దాదాపు ఐ థింక్ 1,10,000 మంది ఎక్కువ అనుకుంటాను. నాకు 1,30,000 మంది 1,30,000 శాశ్వత ఉద్యోగాలు వచ్చినారు సార్. మన దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పటి జరిగిన నోటిఫికేషన్ అది. ఒకసారి రైల్వే గవర్నమెంట్ ఒకసారి 1,10,000 మిర్చింది. దానికన్నా ఒక ఓన్లీ స్టేట్ గవర్నమెంటే 1,30,000 పోస్టులు శాశ్వత పోస్టులని అంటే మనకి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్ అది. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతమంది నిరుద్యోగులు బయటపడినారు తెలుసా? ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రపంచం విపత్తు వచ్చింది. కరోనా వచ్చింది. 2 years కరోనాలో ఎంత ప్రపంచం స్ట్రగుల్ అయిపోయింది. ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ ఏం మన అతీతం ఏం కాదు. అప్పుడు కూడా ప్రజలు ఎటువంటి సమస్య లేకుండా బతికినారంటే సంక్షేమ పథకాల వల్లే బతికినారు. ఇప్పుడు 2 years పోవడం వల్ల అయినా ఇప్పుడు 2 years పోయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కరోనా రాకపోతే ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా డెవలప్ చేస్తా అంటే ఇంకా కంపెనీస్ కూడా వస్తాండే సార్. ఇప్పుడు మనది సార్ ఒక కంపెనీ ఒక్కటి చెప్పారు సార్, కంపెనీస్ అంటున్నారు సార్. సరే ఒక కంపెనీ రావాలంటే ఏం కావాలి సార్? ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని కంపెనీస్ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఐటీ దాదాపు ఈ ఒక్క శ్రమ కాదు 50 ఏళ్ళ శ్రమ అది. ఇప్పుడు సమస్య కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇక్కడ తీసుకొని అక్కడ ఐటీ కంపెనీస్ ఏం పెట్టలేదు. అక్కడ ఎన్నో కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు చాలామంది నేతలు కృషి వల్ల ఒక బ్రాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఐటీ రావడం జరిగింది. అంతేగాని ఒక్కరి ప్రయత్నం వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా వచ్చింది. మరి సైబర్ సిటీ చంద్రబాబు నాయుడు వల్ల ఆయన ఎల్లో మీడియా అప్పుడున్న ఇట్లా సోషల్ మీడియా ఇబ్బంది లేవు సార్. అప్పుడు ఎల్లో మీడియా అట్లా క్రియేట్ చేసుకున్నారు. సైబర్ సిటీ అని వచ్చింది. దానికన్నా ముందే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్ సార్. మీకు అందరూ తెలుస్తున్న దాని నిజాం కాలం నుంచి కూడా ఇది ఒక బ్రాండ్గా ఉంది. ఇక్కడ ఐటీ రావడం అనేది విషయం కాదు. అప్పుడు చాలామంది పరీక్షించారు. అప్పుడు ఐటీ రావాలని ఎదురని. అప్పుడు 2000 సంవత్సరంలో ఐటీ డెవలప్ అవుతుంది. ఇంకా అది మనకి మీరు చేస్తున్న 1992లో ఐటీ స్టార్ట్ అయింది. ఐటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అప్పటికి కొంతమంది పెద్ద కంపెనీస్ మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో కూడా పెడదాము అన్న ఆలోచన ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్లో పెట్టారు. అంతేగాని ఆయన పోయి మాట్లాడడం వల్ల ఆయన పోయి పిచ్చుకోవడం వల్ల అట్లా ఏం జరగలేదు సార్. అది హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తగ్గట్టు అది డెవలప్ అయింది. సంక్షేమ పథకాలు అన్నీ అక్కడక్కడ అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పరదాలు చూడడం రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, మీరు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇక 28 నుంచి మన తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఆయన డైరెక్ట్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజలు దాదాపు మీరు చూసింటారు సార్, సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుంటే దాదాపు కొన్ని లక్షల మంది అక్కడ వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల మంది కలుస్తున్నారు. వాళ్ళకేమో ఇంత ఎండ దాదాపు మనకి ఏపీలో చాలా ఎండలు ఉంటాయి. ఇంత ఎండలో రావాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి. బట్ ఎందుకు వస్తున్నారంటే సార్ ఒక్కటి సార్, ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారమే కానీ మనకి దాదాపు నా మార్క్ వర్క్ చేసుకోండి సార్, దాదాపుగా 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇదైతే కన్ఫామ్ సార్. మీరు ఎల్లో మీడియా ఇక్కడ ఎందుకంటే ప్రజెంట్ నేను చూసిన మా తాడపత్రి కాన్స్టిట్యున్సీ అక్కడ పోయి చూస్తే సార్ కొంతమంది ఇళ్ళకి కొంతమంది ముసలావులు ఉంటారు. వాళ్ళు 1వ తేదీ ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు 1వ తేదీ పింఛన్కి పోతే దాదాపు 7-8 రోజులు క్యూలో నిలబడి ఎండలో నిలబడి వాళ్ళ పనులు మానుకొని పనులు మానుకొని అక్కడే ఉండి క్యారీలు తెచ్చుకొని అక్కడే తినుకుంటా ఉండేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు 6 గంటలకే మన పింఛన్ చేతి అందుతుంది. వాళ్ళు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతున్నారు కాదు సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇది పెన్షన్ తీసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతాననే మాటనే కాదు సార్ ఇది. ఇప్పుడు సోమరిపోతులు అవుతానంటే అదే పథకాలు పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా. నెక్స్ట్ అదే చెప్తున్నారు కదా, నేను పేర్లు మార్చి ఒక్కొక్కరికి అమ్మఒడి ఇస్తాను, నేను 10,000 ఇస్తే నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్? ఏమనంటే నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు. నీ 14 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ సంపాదన సృష్టించినారు సార్? 14 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినారు కదా, అప్పుడు సంపాదన సృష్టించలేకపోయినారు. మీరేం మొదటిసారి ముఖ్యమంత్రి ఏం కాలేదు కదా. ఇంతకుముందు కూడా మీరు ముఖ్యమంత్రి అయినారు, చేసినారు. మళ్ళీ ఎక్కడ సంపాదన సృష్టించినారు మీరు? 2014 కూడా మీరే ముఖ్యమంత్రి కదా. జగన్ సార్ రాకముందు కూడా మీరే ముఖ్యమంత్రి 2014. అప్పుడు ఎందుకు సంపద సృష్టించలేకపోయినారు? సంపద సృష్టించడం కాదు సార్. మన ఒక కంపెనీ రావాలంటే ఏ కంపెనీ కరెక్ట్ సార్? ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ వస్తున్నాయంటే ఇక్కడ ఐటీస్ ఉంది. ఇక్కడ కంపెనీ పెడితే ఇక్కడ నీడ్ సోర్సెస్ ఉంటాయి. మనకి ఏదైనా కూడా ఎటువంటి టాలెంట్ అయినా అయితే జరుగుతారు. అదే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది సార్. వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జరగదు సార్. చిన్న కూడా టైం పడుతుంది. ఇప్పుడు అమరావతి కడతా అంటున్నారు సార్. అమరావతి కట్టడం వల్ల కొన్ని లక్షల కోట్లు అవుతుంది సార్. లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత హైదరాబాద్ చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం మనం. అది తెలుసుకొనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కాదు 3 క్యాపిటల్స్ అని పెట్టినారు. అది మంచి ఐడియా సార్.
అది ఇంతకుముందు 2020లో కూడా కరోనా మన నుంచి పోదు, మనతోనే ఉంటుంది అది అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ విపక్షాలన్నీ ఏం చెప్పినాయి, అది ఏంది ఇట్లా మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి చేస్తారు అట్లా మాట్లాడచ్చా అని చెప్పినారు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. కరోనా మనతోనే ఉంటుంది, మనతో ఉన్నా కూడా మనకి అది ఎక్కడికి పోదని అప్పుడే చెప్పినారు, ముందు చూపు ఆలోచించే చెప్పినారు. కానీ మన విపక్షాలు ఏం చెప్పినాయి, ఏం సార్ ఎట్లయితే సార్ అది ఎట్లా ఒక ముఖ్యమంత్రి బయటలో ఉండి నువ్వు కరోనాని నువ్వు పరిష్కరించాల్సి పోయి అట్లా ఉందంటావా అంటే ప్రజలు చచ్చిపోతే నీకు ఇబ్బంది అని అట్లా మాట్లాడినాయి. కానీ ఇప్పుడు కరోనా కూడా మనతోనే ఉంది, అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోతుంది కదా. ఆయన చాలా విజనరీ సార్, విజనరీ ఉంది, ఆయన చాలా పెద్ద విజనరీ ఉంది. ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వల్ల ఇవన్నీ ఆయన ఎల్లో మీడియా వీళ్ళ సోషల్ మీడియా ఉంది సార్, వీళ్ళు ప్రచారం చేసడం వల్ల. అంతేగాని ఇక్కడ కొంతమంది ఇక్కడ నాకు తెలిసి కూడా హైదరాబాద్లో కూడా చాలామంది ఎల్లో మీడియా సోషల్ మీడియా చేసేటోళ్ళు ఏంది జగన్ సార్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా విపరీతమైన క్రేజ్ ఉంది సార్ జగన్ సార్కి. ఎందుకంటే అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూస్తే ఒకసారి మాట్లాడితే ఒక 50 ఇల్లు ఉంటాయి సార్, అక్కడ పోయి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం సార్ ఎట్లుంది. ఒక 50 ఇల్లు మాట్లాడి దాదాపు 40 ఇల్లు వైఎస్ఆర్సీపీకి మామూలు ముందరే చెప్పేస్తాయి మేము వేసేది జగన్కి ఓటు అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు సార్, బట్ ఈసారి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కష్టం సార్, ఖచ్చితంగా. మంగళగిరి నుంచి లోకేష్ గారు మరి అది నాకు తెలుసు సార్. మా కుప్పంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏం చెప్పినారంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే, ఒకవేళ గెలిచినా కూడా 5,000 మెజార్టీతోనే గెలుస్తారు, 5,000 10,000 మెజార్టీ కన్నా అని మా ఫ్రెండ్సే చెప్పినారు. ఇక్కడ కుప్పంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఈసారి ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే. ఒకవేళ గెలిచినా కూడా ఆయన వచ్చే మెజార్టీ 10,000 లోపలే ఉంటుంది, దాదాపు ఓడిపోవచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదైతే చూసిన మార్కు జూన్ 4వ తేదీ జరిగేది ఇదే. అలాగే బాబాయ్ వైఎస్ వివేకానంద అత్తిరెడ్డి గురించి సునీతమ్మ గారు అయితే ప్రతిరోజు ఒక న్యూస్ చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలోనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు. సార్ ఒకటి సార్, అది ఎప్పుడు సార్ జరిగింది? 2019లో జరిగింది. ఏ గవర్నమెంట్ ఉండే సార్ అప్పుడు? మన ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే. మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా మా జగన్ సారే అడిగినారు, మన ముఖ్యమంత్రి అడిగినారు. అప్పుడు మనకి ఆయన ప్రతిపక్షంలో ఆయన అడిగినారు. బట్ ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు సార్. ఈ ఫ్యామిలీ గొడవలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ అక్కడ ఆల్రెడీ సిబిఐ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం దాని గురించి మాట్లాడలేము సార్. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సెంట్రల్లో ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు కూడా తీసుకున్నారు, సెంట్రల్ కూడా బీజేపీ ఉంది. బట్ వాళ్ళకి పెద్ద పని ఏం కాదు కదా సార్ దాన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగింది కదా, అది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు స్టంట్ లాగా కోడిగత్తి డ్రామాలాగా ఇది ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. సో మీరేమంటారు సార్? డ్రామా అనేది చెప్తాను సార్, ఈ సోషల్ మీడియా ఏమని చెప్తుంది సార్, ఎవరు కూడా అదే పనిగా కొట్టించుకోవడం పొడుచుకోవడం ఎవరు చేయరు సార్. అప్పుడు 2019లో జరిగిందని 2019 కూడా జరిగిందంటున్నారు, 2019 జరిగింది. ఇప్పుడు 2024లో ఎలక్షన్లోనే జరిగింది. ఇప్పుడు అది అప్పుడు స్టంట్ అంటున్నారు, అది స్టంట్ గింతో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అది ఇప్పుడు 2024లో నాకు తెలిసి అది ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్లేస్, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న కూడా ఆయన దాడి చేయించుకుంటా అంటే ఎవరు సార్ నమ్మేది? ఇద్దరికి ఎలా తగులుతుంది మరి సార్? ఇప్పుడు సార్ అది ప్లాన్ చేసి కొడితే ఎవరైనా దొరుకుతుంది సార్, ప్లాన్ చేసి కొడితే ఎవరికైనా దొరుకుతుంది, అదైతే కన్ఫర్మ్. కొట్టేయము సార్, ప్లాన్ చేసి కొట్టామనుకో ఇద్దరికైనా సార్ అక్కడ ఉన్న వాళ్ళంతా దొరుకుతుంది. థ్యాంక్ యూ అన్న. సార్ మీ పేరు? ఆదినారాయణరావు. సార్ మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్ ఒకసారి చెప్తారా? ఎలక్షన్లో ఎన్ని కూటములు వచ్చినా కానీ జగన్ ఏం చేయలేరండి. ఎందుకంటే జగన్ ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరం ఉందో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీస్కు అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి ఏమి చేస్తుందో తెలియదు, కానీ ప్రజలకు చేతికి అందిందే వాళ్ళకు మాకు చాలనుకుంటారు. ఎందుకంటే మన దేశంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు బతకడానికి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. కనీసం రోజు భోజనం చేసి హాయిగా ఉంటే చాలు, ఇంకేం వాళ్ళకి లక్షల కోట్లు అవసరం లేదు. అలాగే స్కూల్స్ అన్నీ బాగు చేశాడు, అన్నీ మన ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ని తయారు చేశాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, పిల్లలకంతా ల్యాప్టాప్లు ఇవన్నీ ఇస్తున్నారు. అంత అడ్వాన్స్గా చేస్తున్నారంటే ఫ్యూచర్ కోసం. ఆ పిల్లలు ఆయనకు ఓటు లేరు, అయినా కానీ పిల్లల మీద ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. ఎందుకంటే మన దేశం బాగుపడాలి,
పిల్లలు బాగుపడాలి. ఒక కుటుంబంలో ఒక పిల్లోడు పైకి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. మనం ఎంత డబ్బులు ఇచ్చినా కానీ అది ఖర్చు అయిపోతుంది. కానీ చదువు వల్ల వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగా పైకి వస్తారు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ ఇంటికే వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారన్నమాట. ఎందుకంటే మనిషికి చదువు, ఉద్యోగము, తర్వాత విద్య ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మనం బాగుపడతాం. ప్రజలు చెప్తారు అది బాగలేదు ఇది బాగలేదని. మనము మనుషులకు ఎన్నో ఆశలు ఉంటాయి, అన్నీ చేయలేం. ఏది చేయగలమో మన ఫండ్స్ బట్టి, మనకున్న రిసోర్స్ బట్టి ఎంతవరకు చేయగలమో చేస్తారు. అంతేగాని ఏదో గొంతుమ కొరకు కొడితే మనకి దానికి చేయలేం కదా. కాబట్టి ఆయన ప్రజలకు ఏం కావాలో, సామాన్యుడికి ఏం కావాలో, డెవలప్మెంట్స్కి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది. అక్కడ షిప్ యార్డ్స్ చేస్తున్నారు, తర్వాత ఫిషింగ్ హార్బర్స్ చేస్తున్నారు. దానివల్ల ఎంతో ఆదాయం ఉంది. ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాడు. ఏ మీటింగ్కి వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడ చూడండి జై జగన్ జై జగన్ అంటున్నారు. ఎందుకంటే మనం మనుషులకు డబ్బులు చేసినా చేయరు, మనం మనసులో వస్తేనే చేస్తారన్నమాట. కాబట్టి ఎక్కడ తిరిగినా కానీ ఆయన పేరు ఉంది. ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి ఎందుకు జరగలేదు సార్? మరి 2 ఇయర్స్ కరోనా పోయినా 3 ఇయర్స్ టైంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు, 3 రాజధానులు చెప్పేసి మాట తప్పారు. ఎందుకు జరగలేదు అంటారు సార్ ఈ రెండు? పోలవరం ప్రాజెక్టు అసలు మనం దాన్ని తీసుకోకూడదండి, సెంట్రల్కి వదిలేయాలి. అది మన సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టించాలి. మనం చంద్రబాబు నాయుడు లాలూచి కోసం తీసుకొని దాని కమిషన్ కోసం తీసుకొని నాశనం చేశాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు, మనకే సంబంధం ఉంది. అలా తీసుకొని దాన్ని వేశారు. అది కాపర్ డ్యాము లాస్ట్లో దాన్ని ముందు కట్టేశాడు. అది కొట్టుకుపోవడం చేయడం అని జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి డబ్బుల కోసం. కాబట్టి మనం తీసుకోవడం తప్పు. ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేం కదా. ఆల్రెడీ ఆఫ్ స్టేజ్ అయిపోయింది, ఫైనల్కి వచ్చింది. ఇంకా వాళ్ళే మళ్ళీ మొత్తం అంతా మార్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి చేస్తే అది కూడా పూర్తవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంత మెజార్టీ రావచ్చు ఈసారి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓడిస్తాడు, చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు. పవన్ కళ్యాణ్ చూస్తుండదు. ఆయన వచ్చి ఇష్టం లేదు. ఎందుకంటే చేర్చుకున్నాడు పక్కలేకి, కాపులంతా నా పక్క వస్తారు, నేను గెలుస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు, ఆయన గెలవాలని ఆయనకి లేదు. సీట్స్ రావచ్చు సార్ వైసీపీకి ఈసారి? లాస్ట్ టైం కూడా ఎక్కువ వస్తాయి. ఎక్కువ లాస్ట్ టైం ఏం చేయగానే అన్ని వచ్చాయి. ఇన్ని చేశాక ఎలా వస్తాయి? ఇంకెన్ని వస్తాయి? లాస్ట్ టైం ఏం చేయలే ఆయన, ఒట్టి మాట చెప్పాడు. ఇప్పుడు చేసి చూపించాడు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు బొమ్మిని వెంకటరమణ అండి. నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ మైలవరం దగ్గర రెడ్డిగూడెం అది. వసంత కృష్ణప్రసాద్ ఆయన తప్పు తెలుసుకొని వైసీపీలో ఉండి తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ టీడీపీలోకి వచ్చేయండి. అభివృద్ధి చేయలేదనే ఒక ఆత్మీయత భావంతో ఆయన తన తప్పు తెలుసుకొని, నేను మాట రాశాను, తప్పుని ఒప్పుకున్నవాడే గొప్పవాడు, తప్పుని ఒప్పుకో లేదా సాధించేస్తాం తప్పుకో అని చెప్పేసి నేను రాశాను. తప్పు చేయడం సహజం, దిద్దుకోవడం నైజం. పాపం అతను తప్పు తెలుసుకొని ఈ జగన్కి నేను ఇన్నేళ్ళు చేసిన వేస్ట్ అని చెప్పేసి టీడీపీలోకి వచ్చి సీటు సంపాదించాడండి. పాపం ఆయనే గెలుస్తాడు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు దగ్గరగా 160 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు ఆల్రెడీ. ఒకప్పుడు జగమే మాయ అనేవాళ్ళు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. మన పెద్దవాళ్ళంతా చెప్పారు, జగమే మాయ అన్నవారు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. 33 సంవత్సరాలు 33,000 ఎకరాలు సరిపోతుందని చెప్పేసి రాజమండ్రి ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మళ్ళీ 3 రాజుల వద్దు అమరావతి ముద్దు అని చెప్పేసి ముక్తకంఠంతో ఘోషిస్తున్నారండి. ఇప్పుడు కనీసం ఇది కూడా అవ్వట్లేదు. నేను రాశానండి, తెలుగుదేశం పార్టీ తెలుగోటి ప్రాపర్టీ అని రాశాను. ఈ బుక్ నేను రాశానండి. చంద్రబాబు నాయుడు గారు నా బుక్ రిలీజ్ చేశారు. వెన్నెల్లో ఆ చంద్రుడు, జనాల్లో ఈ చంద్రుడు వెలుగుతూనే ఉంటారు ఎల్లప్పుడు. పరిపాలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే గాల్లో దీపం ఏందండి. గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు అంటే ఎలా ఆగదో, గుడిలో దీపంలో నిరంతరం వెలుగుదామా, గాల్లో దీపంలో ఉందామా, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే వదిలేస్తున్నానండి. అంటే ఎందుకంటే ఎంత ఈవీఎం ఆయిల్ కూడా ఎక్కువ జరిగిందండి. వాడు ట్యాంపరింగ్ చేశాడు. ఇది యాక్చువల్గా అసమర్థ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎవడో చూడనంత ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం ఇప్పుడు. అర్థమైందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 రెట్లు పెట్టరని చెప్పేసి అనిపించాడండి.
ఎవరికైనా సరే అండి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మన పరిపాలన అవగాహన లేని అధికారం ఇస్తే అంధకారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నిరూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ, ప్రతిసారి కూడా ఆయన అనుకోవడంలోనే ఒక ఇది జరుగుతుందండి. ప్లస్ చెల్లిని పసుపు చీర కట్టిందని చెప్పేసి అంత దారుణంగా ట్రోల్ చేయడం అనేది ఒక సీఎం స్థాయికి తగదండి. ఆవిడ ఏం చీర కట్టుకోవాలో ఇతను చెప్తే ఆవిడ వ్యక్తిత్వం ఏమవుతుందండి? షర్మిల గారి వ్యక్తిత్వం ఏమవుతుందండి? ఇప్పుడు మనం ఏం తినాలో మనకు తెలుసు, మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. అంధకారం అవుతుంది అంధకారం అలుముకుంది ఆంధ్రప్రదేశ్ని ఆల్రెడీ. ఇంకొక ఒక్క ఛాన్స్ అంటే బిక్క చచ్చిపోయారండి జనాలు, బిక్క చచ్చిపోయారు నిజంగా. న్యాయం మాయమైపోయింది, అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నం తినేవాడు ఎవడైనా సరే అన్నం తినే ఒక్కసారి ఆలోచిస్తే, నేను బట్టలలోకేనన్నాడు, ఇప్పుడు బట్టబడలేదండి. ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా ఆంధ్రాలో లేదు, మీకు తెలుసో తెలియదు. ఒక్కొక్క నెత్తి మీద 7-8 లక్షల అప్పు ఉంది, 13 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఎవరికైనా తెలుసో తెలియదు కానీ ఇది గణాంకాల కోసం ఒక్కొక్క నెత్తి మీద 6-7 లక్షల అప్పు ఉందండి. ఎలా కడతారు? ఇప్పుడు జీతాలు ఇవ్వనోడు, అమ్మకి అన్నం పెట్టనున్నాడు, పిన్నికి బిర్యానీ పెట్టడం అంటే ఎలా నమ్ముతారండి జనాలు? ఇది ఆలోచించవలసిన విజ్ఞతతో ఆలోచించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఏం తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక చిన్న ఇది తీసుకొస్తే అమెరికాని సైతం అమరావతి రప్పించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాడండి. ఆయన విజనరీ, అది విక్టరీ. ఈసారి 2024లో మన ఆంధ్రాని అందరూ చూస్తారు, దీని అభివృద్ధిని అందరూ ముక్కును వేలేసుకునే విధంగా చూస్తారని నా అభిప్రాయం అండి. 145 to 160 రావచ్చు. లోకేష్ డెఫినెట్గా గెలుస్తారండి. లోకేష్ డెఫినెట్గా గెలుస్తారు. అది చాలా పెద్ద ఇదిగా ఉందండి. బట్ కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారండి. అంటే వైసీపీ డర్టీ తెలుగుదేశం పార్టీ మెజారిటీ వస్తుందని వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ సగం సామాన్ సర్దేసుకున్నారు. సో ఇప్పుడు 16 నెలలు చెప్పకూడుతున్న జగన్కి గద్దెక్కించామంటే మనం ఎంత మూర్ఖులమో మనకి ఇప్పుడు అర్థమైందండి. నిజంగా చాలామంది యూట్యూబ్లో తమ చెప్పుతో తామే కొట్టుకున్న సంఘటనలు మీరు చూసారో లేదో తెలియదు కానీ నేను చాలాసార్లు చూశాను. నరరూప రాక్షసుడు అనే పదం కూడా చాలా తక్కువ అంటున్నారండి. అంటే ఎంత దారుణంగా ఉందండి సిచ్యువేషను. ఇప్పుడు జగమే మాయ అన్న వాళ్ళు జగనే మాయ ఎందుకు అంటున్నారో ఇప్పుడు పబ్లిక్గా తెలిసిపోయిందండి. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక మనిషిగా ఎవడైనా సరే ఆలోచిస్తాడు, అరే ఎందుకు అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చింది, అయ్యో ప్రతిసారి ఏ ఊర్లోకి వెళ్ళినా సరే అరచేతిలో ఆయుష్ రేఖ 60 ఉంటే ఈ గుంటల వల్ల 20 కరువు అయిపోతున్నాయని చెప్పేసి రాశానండి. అంటే రోడ్లు వేయలేదు, అభివృద్ధి శూన్యం, ఏదీ లేదు అసలు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, కొన్ని సంఘటనలు మీకు అర్థమైతే తెలిసిపోతుంది. ఇది కరోనా కన్నా దారుణమైన వ్యక్తి జగన్ అని చెప్పేసి చాలామంది అన్నారండి. అదండి. మీ పేరు? గీత. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అడవడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నారు, ఎన్డీఏ కుటుంబం. ఒక పక్క జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసి ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది మేడం ఆయన పరిపాలన? ఐ థింక్ ఏపీకి చేంజ్ కావాలి. దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద న్యూ కోalition. ఎందుకంటే చాలా మొనాపలీ లాగా అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ ప్రామిసెస్ ఏదో అన్నారు, అది కాలేదు. అయితే ఇంకా అక్కడ చాలా అట్రోసిటీస్ కూడా అవుతున్నది. వెదర్ ఇట్ ఈస్ కన్వర్జన్ అని, వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం టెంపుల్స్ని ఎట్లా చేయడం అవన్నీ, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అయితే యాక్చువల్లీ ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు, వేయొద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్.
అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఆయన కష్టపడాలి. ఉట్టి స్పీచెస్ అని అందరూ క్లాప్స్ కొడతారు, కానీ నిజంగా అంటే ఆయన మేనిఫెస్టో క్లియర్గా ఉండాలి. అప్పుడే అయితే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ అనమాట. అయితే కష్టమే, కానీ కష్టపడితే సాధించవచ్చు. లోకేష్ గారు ఈసారి విన్ అవుతారంటారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే? అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కనెక్ట్ కావాలి ప్రజల నుంచి. అది కనెక్షన్ కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేడం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ వాళ్ళ సిస్టర్ గురించి కూడా. సో ఎందుకంటారు ఇదంతా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. ఇంకా పవర్ ఒకసారి వస్తే వదిలేలేము మనం ఎవరైనా. కానీ ఇట్లా దే నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అట్లీస్ట్ కాదు. అదే ఇంకా ఇట్లాంటివి మాట్లాడొద్దు ఎవరి గురించి. ఇంకా ఫ్యామిలీని ఇట్లా అందరి ముంగట చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే 3 క్యాపిటల్స్ ప్రామిస్ని అయితే చేయలేకపోయారు మేడం. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ ప్రామిసెస్కి ఇంప్లిమెంట్ చేయడం కొంతమందికే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదో ప్రామిస్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు, అందరినీ నమ్మించేట్టు భాషణ ఇస్తారు, కానీ నిజంగా అది పాసిబులా లేదు. దానికి బడ్జెట్, దానికి మ్యాన్ పవరు అన్నీ ఆలోచన చేసి చెప్పాలి కదా. అయితే దాట్ ఈజ్ ఆల్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ కూడా కాదు. మీరైతే ఒక మార్పు రావాలని ఏపీలో కోరుకుంటున్నారు, ఒక హైదరాబాద్లో ఉండి. ఖచ్చితంగా మార్పు రావాలి, అదే నేను కోరుకుంటా. మీ పేరు? నా పేరు అవినాష్ అన్న. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వస్తాను సింహం అని అంటున్నాడు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది మా సేన, ప్రజల సేన అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా కాలం బట్టి కష్టపడుతున్నాడు ఆయన, 10 ఏళ్ళు బట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. డెఫినెట్గా అది మా జెండా, మా కళల ఎజెండా. ప్రజలు ఖచ్చితంగా దానికి ఉంటారు అండా అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు టీడీపీ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం పోసారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఖచ్చితంగా హోప్ పెరిగింది. లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఈసారి మటుకి షార్ట్గా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి వైసీపీకి? వైసీపీకి ఒక 30 వస్తాయేమో అనుకుంటున్నాను. మిగిలినన్నీ మనకి కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనకి 5 ఇయర్స్ పరిపాలన, 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఈవెన్ 3 క్యాపిటల్స్ అవ్వచ్చు, మన పోలవరం ప్రాజెక్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఎందుకు నెరవేర్చలేదంట? మన సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అభివృద్ధి లేదు కదా, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ చాలా కళలతో వేశారన్న ఆయనకి. నాకు తెలిసిన ఊర్లో అందరూ వైసీపీకి వేశారు, అందులో తప్పు లేదు. ఆయన ఎవరో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసినట్టున్నాడు. ఓన్లీ సంక్షేమం అని అనుకుంటే భావితరాలు ఏమీ సాధించలేవు. భావితరాల గురించి ఆలోచించుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారల్గా నడుస్తేనే ఎప్పుడైనా జీవితం ఉంటుందన్న. అన్నీ ఒకే దారిలో పెట్టకూడదు. సో అది ఆయన మర్చిపోయాడు. అందుకనే ఈసారి తప్పిస్తారనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్లో కోడికత్తి డ్రామాలా ఈ రాయి కూడా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరు ఏమంటారు? అది అయ్యి ఉండొచ్చు, బట్ డెమోక్రసీలో ఎప్పుడైనా కొట్టడం అది తప్పు. ఇలాంటివి ఎక్కువ జరగడం అన్నది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాదు, ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి సునీత గారు పోరాడుతున్నారు, వైఎస్ సునీత అమ్మగారు, అలా నాన్నగారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఇప్పుడు వరకు దానికి న్యాయం చేయలేకపోయారు? అది మనకి అంత తెలియదన్న, బట్ న్యాయం జరిగితే బాగుండు. న్యాయం ఏదైతే అది కరెక్ట్గా జరిగితే బాగుండు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రి ఉండేవారు మొన్నటిదాకా 4. కొడాలి నానిగారు అవ్వచ్చు, మనకి పెన్ని నానిగారు అవ్వచ్చు, కుమార్ యాదవ్ గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? ఏమన్నా ఓడిపోతామని భయం పట్టుకుందంట. అది నాకు తెలియదు కానన్నా, మన సంస్కృతిలో ఎలాంటి బూతుల రాజకీయం ఎప్పుడూ లేదు. మన ఆంధ్రాలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి ఎలాగో మంచి నాయకులే. సో అది లేకపోయినా వాళ్ళని మంచి పనులు చేసి ఆదరిస్తారన్న. అది తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ భావి తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది సార్? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెగ్గుతారు. జై జనసేన. అలాగే మన లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరి నుంచి? ఆయన కూడా నెగ్గుతాడని అనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి. 5 ఇయర్స్ పరిపాలన ఏముంది బ్రో, అసలు జస్ట్ అవి పంపించాడు. బట్ ఒకటే చెప్తున్నా, అసలు మేము ఆంధ్ర వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన అవసరం ఏముంది?
మా ఇంట్లోనే మా దగ్గర విజయవాడలోనో లేదా రాజమండ్రిలోనో లేదా తిరుపతిలోనో వైజాగ్లో చేసుకునేవాళ్ళం. ఆ, ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక్కటి లేదు. ఒకసారి విజయవాడ టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి తెలుస్తుంది మీకు. కూచిపూడి అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి. అసలు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు కానీ అది కూడా మోడీ వేయడం వల్ల, లేకపోతే ఇంకా బీహారే. వైసీపీకి నేనైతే 10 అనుకుంటున్నాను అంతే. ఈసారి కూటమి వచ్చింది, 20 సీట్లు జనసేన. నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ సీఎం, అంతే కదా. ఫస్ట్ ఆయనే అధికారం రాలేదు, ఆయనకే క్యాలిక్యులేషన్ లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు. కూటమి బలం వల్ల జనసేన కార్యకర్తలు కూడా మేము లోకేష్ గారికే సపోర్ట్ చేస్తాం. దాని మీద ఐడియా లేదన్నా. కాకపోతే మేము గుడివాడ దగ్గరే ఉంటాము. గుడివాడ అసలు ఏం అభివృద్ధి లేదన్న. బస్ స్టాండ్లో వాటర్ వస్తే ఇది సగం మునిగిపోవడం తప్ప ఏముండదు. నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏముంది గుడివాడలో సరైన ఏం లేదు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ అయితే 30,000 మెజారిటీ కొడతామన్నాం ఖచ్చితంగా. జనసేన ఆయన జాయిన్ అవ్వడం మాకు చాలా బలం ఇచ్చింది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి ఎవరు లేరు. ఆయన రావడం వల్ల బలంగా ఇంకా పుంజుకుంది. మార్పు రావాలి. భావితరాల కోసం జనాలందరూ ఒకసారి ఆలోచించి చెయ్యాలి. పంచిపెడితే ఏమీ రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. 3 రాజధానులు ఆయన చెప్పడం 3 రాజధానులు అన్నాడు కానీ లాస్ట్కి ఒకటే కదా, ఒకటి కూడా చెప్పట్లేదు, చేయలేదు. మాకు సిగ్గుగా ఉంది అసలు ఆంధ్రగా ఇక్కడ చెప్పుకోవడం. అదే ఎవరన్నా రాజధాని ఏంటని అడిగితే అసలు చాలా మొహం చాడేసినట్టు ఉంటుంది. ఒకటి చాలన్నా, ఒకటి చాలు. ఎందుకు సెంటర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు. అమరావతి 10 ఏళ్ళ నుంచి పీకింది ఏమీ లేదు, అక్కడే ఉన్నాము. ఇదేమో వెళ్ళిపోతుంది ఇలా, బాధగా ఉందన్న అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసే ప్రజలకైతే ఖచ్చితంగా ఆలోచించి వేయండి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ.